ఈరోజు వాక్య ధ్యానార్థమై ఒకటవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం. ఏలియా అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడాడు. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత ఉక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి తర్వాత మళ్ళీ చదివిస్తాను, లైన్ చదివిస్తా. హల్లెలూయా. విడిచి పెట్టి. ఈరోజు వాక్యపు అంశము విడిచిపెట్టుట. వాక్యపు అంశము విడిచిపెట్టుట. వాక్యపు అంశము విడిచిపెట్టుట. ఈరోజు నిజంగా దేవుడు మనకు తెలియచేస్తున్న మాటలు విడిచిపెట్టుట. ఏనైనా విడిచిపెట్టుట. ఏం విడిచిపెట్టాలి? మన జీవితంలో ఏం విడిచిపెట్టాలి? ఈరోజు 7 మాటలు మీకు తెలియజేస్తాయి. ఎన్ని మాటలు? 7 మాటలు. ఈ 7 మాటలు ఈ రాబోయే 3 రోజుల ఉపవాస దినాలకు ప్రభు మీకు నిర్దేశిస్తున్న మార్గాలు అనుకోండి, ప్రభు మీకు తెలియజేస్తున్న దిశలు అనుకోండి. ఈ 7 మాటలు శ్రద్ధగా విని ఈ 7 మాటలు మీరు అనుసరించినలా 2026 మన సంఘానికి మనకును ఎలా జరగబోతా ఉంది, ఎలా ఉండబోతా ఉంది? ఆశీర్వాదకరములో ఖచ్చితంగా బాండ్ పేపర్ మీద రాసిస్తా. కానీ నిజంగా మనం విడిచిపెట్టేవారంగా ఉంటామా? ఒక సేవకుడు వచ్చి తన మీద ఉన్న తన యొక్క దుప్పటిని ఇంకొక వ్యక్తి మీద వేయగానే అక్కడ ఏ మాటలు జరగలేదు. కనీసం ఏలియా, నిన్ను మనుషుల్లో పట్టే జాలనగా నేను చేస్తాను, నువ్వు రాని పిలవను లేదు. ఏ సంభాషణ అక్కడ జరగలేదు. ఒక దుప్పటి మాట్లాడింది ఎలీషాతో. ఎలీషాతో ఏం మాట్లాడింది? ఒక దుప్పటి మాట్లాడింది, అనగా అభిషేకము మాట్లాడింది, అనగా దేవుడి ఆత్మ ఎలీషాను తాకింది. తాను చేయవలసిన దిశా నిర్దేశాలు ఎవరిచ్చారు? ఆత్మ దేవుడే అక్కడ నిర్దేశించాడు. అందుకే తను ఏదైతే బ్రతుకు తెరువుగా, ఏదైతే సాధనాలుగా వాడుతున్నాడో వాటన్నిటిని విడిచిపెట్టి ఏలియాను వెంబడించుట మొదలు పెట్టాడు. మొట్టమొదటి సైడ్ హెడ్డింగ్ ఏంటంటే కుటుంబమును విడిచిపెట్టుట. కుటుంబమును విడిచిపెట్టుట. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు మొట్టమొదటిగా చెయ్యవలసిన పని ఏంటి తెలుసా? నీ కుటుంబమును నువ్వు విడిచిపెట్టాలి. నీ కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఇప్పుడు చదవండి, దాని తర్వాత తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడగా పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి యొడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్రెలో గల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఎలీషాకు కనీసం ఏలియా నీ కుటుంబాన్ని విడిచిపెట్టని చెప్పాడా? తప్పునే లేదు. ఎలీషాతో దేవుడు మాట్లాడాడు, ఏలియా కాదు మాట్లాడింది. ఎలీషాతో అభిషేకం మాట్లాడింది, ఎలీషాతో ఆత్మ మాట్లాడింది.
ఎలీషాకు ఆత్మ తెలియజేసింది, నువ్వు నీ కుటుంబాన్ని మొట్టమొదటిగా విడిచిపెట్టి నన్ను వెంబడించు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. అప్పటి వరకు ఎలీషా ఒక సామాన్యమైన వ్యక్తి. అప్పటి వరకు ఎలీషా ఒక సామాన్యమైన కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఏలియా అతని ఎన్నుకున్నాడో, ఏలియా అతని పైన దుప్పటి వేశాడో, ఇక తాను విడిచిపెట్టవలసినది తన కుటుంబాన్ని అని ఎలీషా తెలుసుకున్నాడు. అందుకే తన తల్లిని, తన తండ్రిని ముద్దు పెట్టుకొని పెద్దగా విందు చేసి, ఇక నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇక ఈ ఇంటికి తిరిగి రాను, నేను నా దేవునికి నా జీవితాన్ని సమర్పించబోతున్నాను, నా బ్రతుకును సమర్పించబోతున్నానని తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఏలియాను వెంబడించటము మొదలుపెట్టాడు. మీకు తెలుసు లేదో, పెంతెకోస్తు మందిరంలో సేవకులు ఉంటారు, సేవకురాళ్ళు ఉంటారు. వారు ఒక్కసారి తన కుటుంబాన్ని విడిచిపెడితే నెవర్ ఇక వారి కుటుంబంలో వారి పాదములు ఎప్పటికీ పెట్టనుంటారు. ఒకవేళ వారి కుటుంబ సభ్యులు ఎవరైనా వీరిని చూడాలంటే, వీరు ఎక్కడైతే సేవ చేస్తున్నారో ఆ ప్రదేశానికి వచ్చి వారిని దర్శించి వారితో మాట్లాడి వెళ్ళిపోవాల్సిందే. సమర్పణ అంటే, విడిచిపెట్టడం అంటే నేను అక్కడే చూశాను. ఎక్కడ చూశాను? పెంతెకోస్తు మందిరంలో చూశాను సమర్పణ అంటే. అలాంటి సమర్పణ చాలా మంది సేవకుల నుంచి దేవుడు ఆశిస్తాడు. ఆది అపోస్తుల నుంచి ఆ సమర్పణ దేవుడు ఆశించాడు. ఎలీషా నుంచి దేవుడు ఆశించాడు. విడిచిపెట్టు. ఏం చేయబడుతున్నాడు తెలుసా? విడిచిపెట్టు. నువ్వు విడిచిపెడితే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ కుటుంబాన్ని నువ్వు విడిచిపెడితేనే నువ్వు దీవించబడతావు. నీ కుటుంబాన్ని నువ్వు విడిచిపెడితేనే నీవు దేవునిలో ఆనందించే వ్యక్తిగా, సమర్పణ కలిగిన వ్యక్తిగా నీవు ముందుకు వెళ్తావని ఎలీషాకు ఆత్మదేవుడు సూచించిన గొప్ప కార్యం. ఎలీషా ఆ కార్యాన్ని చేసి ఉన్నాడు, ఆ కార్యాన్ని ముగించి ఉన్నాడు. అందుకే ఈరోజు ఎలీషా గురించి మనం మాట్లాడుతున్నాం. ఎలీషా చేసిన అద్భుతాలని యేసుక్రీస్తు ప్రభు కూడా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ అద్భుతాలు చేశాడు అంతకంటే ముందే ఎలీషా చేశాడు. బికాస్ విడిచిపెట్టదలచిన వాటిని విడిచిపెట్టాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబానికి, క్రైస్తవ సేవకుడికి మొట్టమొదటిగా విడిచిపెట్టవలసింది ఏంటి తెలుసా? తన కుటుంబాన్ని. ఒక కుటుంబాన్ని చూసాం, క్రైస్తవ కుటుంబాన్ని మధ్య కాలంలో. వీరేమో దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళ అన్నదమ్ములంతా విగ్రహారాధికులుగా, హైందవులుగా ఉన్నారు. వీరిని ఏం చేశారు తెలుసా? చివరాఖరికి వీరిని విగ్రహారాధికులుగా మార్చేశారు. అందుకే దేవుడు అంటాడు, నీ కుటుంబంతో నీకు పొత్తు ఉండకూడదు, నీ అన్నదమ్ములతో నీకు పొత్తు ఉండకూడదు. నువ్వు ఒక్కసారి విడిచిపెడితే ఇక వారిని విడిచిపెట్టిన వ్యక్తిగానే నువ్వు ఉండాలి. యాకోబుని తీసుకోండి, చదవండి ఆ మాట. ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనము. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం ఒక్కటి మాత్రం చదవండి. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యొబ్బేకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. అప్పటిదాకా 7 ఏళ్ళు ఎవరి కోసం? ఫస్ట్ పేరు లేయా అనుకుందాం. రాహేల్ అంటే అక్కడ నెరవేర్చబడలే. 7 ఏళ్ళు లేయా కోసం అన్నట్టు, 7 ఏళ్ళు రాహేలు కోసం అన్నట్టు 14 సంవత్సరాలు దాస్యం చేసి, ఆ 14 సంవత్సరాలు కాకుండా ఈయనకు పిల్లలు పుట్టేంత వరకు, ఈయన నడిచేంత వరకు తన మామ అయిన వ్యక్తికి దాస్యం చేసి 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 విసిగిపోయి ఆశీర్వాదాలు చూడలేక ఒక దాసుడుగా లాబాను కుటుంబంలో మిగిలిపోయాడు యాకోబు. దాసుడే. ఆఖరికి యాకోబు తన
మామగారి ఇల్లు దాటిపోయేటప్పుడు కూడా తనకు చెప్పకుండా దొంగతనంగానే పారిపోయినట్టు మనము లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాము. ఆశీర్వాదాల కోసం వెతికి 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 విసిగిపోయాడు. కుటుంబ సభ్యులతో జీవించి 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 విసిగిపోయాడు. భార్యలతో ఉండి 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 విసిగిపోయాడు. పిల్లలతో ఉండి 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 విసిగిపోయాడు. ఆస్తితో ఉండి అక్కడ ఉండే గొర్రెలతో సావాసం చేసి 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 విసిగిపోయాడు. ఆశీర్వాదం అనేది కన్నుమరుగైపోయింది. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నాడో మొట్టమొదటిగా ప్రేమించిన ఇద్దరు భార్యలను విడిచిపెట్టాడు. ఎంత క్రమం చెప్పాడు చూడండి. మొట్టమొదటిగా చూడండి, ఇద్దరు భార్యలను విడిచిపెట్టాడు, ఇద్దరు దాసులను విడిచిపెట్టాడు, 11 మంది పిల్లలను విడిచిపెట్టారు. యాకోబు వారిని తీసుకుని పోయి ఏరు దాటి తన కలిగినంతయు విడిచిపెట్టాడు. ఆ మామ దగ్గర సంపాదించిన గొర్రెలన్నింటినీ విడిచిపెట్టాడు. ఎప్పుడైతే విడిచిపెట్టాడో, తన కుటుంబ బంధకాల్ని విడిచిపెట్టాడో, తన కుటుంబ బంధకాల్ని తొలగించుకుంటాడో, అప్పుడు యాకోబు ఏమైపోయాడు? ఇజ్రాయేలీయుడుగా మార్చబడ్డాడు. ఈ రోజుకు కూడా ఆ దేశం పేరేంటి తెలుసా? ఇజ్రాయెల్. ప్రపంచానికి చిన్న దేశం అయిండొచ్చు, కానీ బలమైన దేశం అని ఈరోజు ఒక వ్యక్తి పేరు దేశంగా పేరుగా పెట్టుకున్నారో అతనే. ఎప్పుడైతే కుటుంబాన్ని విడిచిపెడతారో అప్పుడు ఏమైపోతారు తెలుసా? ఆశీర్వాదంలోనికి వెళ్తారు. అప్పటిదాకా యాకోబే, విడిచిపెట్టిన రోజు ఏమైపోయాడు? అందుకే ఇజ్రాయెల్ దేశంలో పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ ముందుగా తల్లిదండ్రులను విడిచిపెట్టి మిలిటరీకి వెళ్ళిపోవాలి. అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే విడిచిపెట్టి మిలిటరీకి వెళ్ళిపోవాలి. అవును, అందుకే ఏమంటున్నాడు? ఆది కాలంలో ఏమన్నాడు? ఆది కాలంలో ఆదామయ్య గారికి ఏమన్నాడు? ఆది కాలంలో ఆదాము అవ్వ గారు ఏమంటున్నాడు? ఈమె నా సొంతము, ఈమె నాతోనే ఉంటుంది. వివాహం చేసుకున్నప్పుడు తన భార్యను మాత్రమే హత్తుకుంటాడు పురుషుడు, తన తల్లిదండ్రులను విడిచి పెడతాడు. లేఖనాలు రాయించారు, కొత్త నిబంధనలు రాయించారా? వివాహం అనే విషయంలో ఘనమైనదని రాయించారు. ఎందుకు? తన కుటుంబాన్ని విడిచిపెట్టిన వాడు క్రీస్తుని అంటుకుంటాడు. అక్కడ భార్యాభర్తల బంధాన్ని ప్రభు ఎందుకు కనపరుస్తున్నారంటే, పెళ్లి కుమారుడు ఆయనైతే పెళ్లి కుమార్తె వధువు సంఘము కనుక ఈరోజు విడిచిపెట్టాలి. నీ కుటుంబాన్ని విడిచిన రోజే నీకు ఆశీర్వాదం. నీ కుటుంబానికి నువ్వు దూరంగా ఉన్న రోజే నువ్వు క్రైస్తవుడిగా, నువ్వు సేవకురాలిగా నీకు ఆశీర్వాదం. లేదంటే నీ బ్రతుకు దినములన్నీ నువ్వు ఆశీర్వాదాన్ని చవి చూడలేవు. ఇవి లేఖనాలు తెలియచేస్తున్న మాట. ఇది కష్టమా అంటే చాలా సులువు. కుటుంబాన్ని విడిచిపెట్టడం అంటే నా దృష్టిలో చాలా సులువైన కార్యం. అందులోనికి వెళ్తేనే సేవకుడు బంధకాల్లో బంధించబడతారు, అందులోకి వెళ్తేనే విశ్వాసి బంధకాల్లో బంధించబడతారు. అందుకే దేవుడికి ఆయన మహాజ్ఞాని, ఆయన మహోన్నతుడు. అందుకే నీ కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టాలి. అందుకే లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం మనం చదివితే, లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనంలో మనం చదివితే, బహుజన సమూహములో ఆయనతో కూడా వెళుతున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా ఎదుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరాడు. ఏదంటే ఇంత ఘోరమైన మాట తెలుసా? ఈ మాట మనము అసలు ఆస్వాదిస్తే భయం వేస్తుంది. ఏమంటాడు తెలుసా? విడిచిపెట్టుకుంటే బాగుండేది. ఏమంటాడు తెలుసా? ద్వేషించకుంటే
తల్లిదండ్రులు ఏం చేయాలంట తెలుసా? సేవకులు ఏం చేయాలంట? ద్వేషించకుంటే నా శిష్యుడు కానేరడు. అనగా ద్వేషించంటే వాళ్ళు గసగ కాదు, దాని ఉద్దేశం ఆత్మీయ ఉద్దేశం అది కాదు. వారిని పూర్తిగా విడిచిపెట్టి దేవుణ్ణి పూర్తిగా మనం ఆడుకోవాలని ఇక్కడ దేవాది దేవుని యొక్క ఉద్దేశం. ఆ మాట వింటే భయం వేస్తారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత చూడండి, మరి ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనిలా వాడు నా శిష్యుడు కాదు. అందుకే కుటుంబాలు విడిచిపెట్టాలి, కుటుంబాలు విడిచిపెట్టాలి, కుటుంబాలు విడిచిపెట్టాలి. ఈరోజు కుటుంబాన్ని విడిచిపెట్టిన ప్రతి సేవకుడు మహిమపరచబడ్డాడు. బైబిల్ చరిత్రలో కుటుంబాన్ని విడిచిపెట్టిన ప్రతి సేవకుడు, సేవకురాలు మహిమపరచబడ్డారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఒక లిస్ట్ చూపిస్తా ఉన్నాడు. విడిచిపెట్టవలసినవి. అందులో ముఖ్యముగా ఆయన వ్రాయించిన మొదటి మాట కుటుంబమును విడిచిపెట్టుట. ఇది నువ్వు విడిచిపెట్టని రోజుల్లో నీ జీవితంలో ఆశీర్వాదాలు రావు, నీ బ్రతుకులో ఆశీర్వాదాలు రావు. అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంటుంది, ఎందుకు ప్రభువా నేను ఆశీర్వదించబడ్డా. నిజంగా కుటుంబాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టలేకపోతున్నామేమో మేబీ. అలా విడిచిపెట్టిన రోజే ఆశీర్వదించబడతామేమో మేబీ. కనుక విడిచిపెట్టడానికి ప్రయాస పడాలి. దేవుడిని ఆత్మీయతని పాడు చేయడానికి పాడైపోతుందని ఆయనకు తెలుసు. కాబట్టి నీ కుటుంబాన్ని నీకు దూరముగా ఆయన ఉంచుతాడు. నీ కుటుంబానికి దూరంగా ఉన్న రోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? దేవునికి అంటుకొని ఉంటుంది. నేను మొన్న నంద్యాల పట్టణానికి ఈ మధ్యకాలంలో బహుగా ప్రయాసపడుతూ వెళ్ళొచ్చాను. నిర్జీవం, పనులు 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 పనులు, లోకం లోకం లోకం. ప్రార్థన అనే స్థితి కానీ, దేవునికి సమయం ఇచ్చే స్థితి కానీ, వాక్యానికి సమయం ఇచ్చే స్థితి కానీ ఎక్కడ నాకు అనిపించడం అర్థమైంది. నిజంగా కుటుంబానికి నువ్వు ఎందుకు దూరంగా ఉండవంటావు? దేవా అనిపించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన, దేవునితో సహవాసం, దేవునితో గడపటం. ఇక ఆ లోక సంబంధమైన కార్యాలు అసలు మన జీవితంలోనికి రానికుండా దేవునితో సహవాసం చేయటం వల్ల మరి నా కుటుంబాన్ని ఎవరు కాపాడుతారని అడగచ్చు. దేవుడు నేను సేవకి వెళ్ళక ముందు నువ్వు వెళ్ళినప్పుడు నేను నాకు ఇచ్చిన మాట, ఇప్పుడు ఆ మాట మీద ఆయన కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు కట్టుబడి ఉన్నాడు. మా నాన్నకు వ్యతిరేకంగా ఒక కుటుంబము భయంకరంగా శోధించారు. మామూలు శోధన కాదు, భయంకరంగా. ఇప్పటికీ మేము చాలా ఆశీర్వాదాలు, పొలం అమ్ముకోకపోవడానికి, చాలా ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి ఆ కుటుంబము ఒక వ్యక్తి కాదు. ఈరోజు అర్ధాంతరంగా చచ్చిపోయింది, అర్ధాంతరంగా చచ్చిపోయింది. నాకు దేవుడు ఇచ్చిన మాట తెలుసా? నువ్వు నా సేవ చేయి, నేను నీ కుటుంబాన్ని ఎత్తుకుంటాను. స్టిల్ ఈరోజు నాన్న మీద కానీ, తమ్ముళ్ళ మీద కానీ, అన్నల మీద కానీ ఎన్ని శోధనలు వచ్చినా ఏడు పెట్టిన వాడు లేడు. నంద్యాల పట్ల మంచి పట్ల కాదు, ఏడు పెట్టినవాడు లేడు. బికాస్ ఎందుకు తెలుసా? నా దేవుడు నాకు ఇచ్చిన మాట లేకుండా పోయింది. మనిషి చేసిన దేవుడు నా కుమారుడు కుటుంబంతో నువ్వు పెట్టుకుంటావా? యవనస్తురాలు దేవునితో ఆటలాడకూడదు, దేవునికి విరోధముగా ఆటలాడకూడదు. ఇప్పుడు మా కుటుంబం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఎవరైతే విరోధంగా ఉన్నారో ఆ కుటుంబ సభ్యులే ఇప్పుడు నాన్నకు సపోర్ట్గా నిలబడ్డారు. శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరచు వాళ్ళ మాట మా కుటుంబ జీవితంలో జరుగుతూ ఉంది. ఇదంతటి కారణం మీకు విడిచిపెట్టుట. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టడంలో మొట్టమొదటిది కుటుంబాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం, మన జీవితంలో ఆనందము మనకు కలుగుతుంది. రెండవదిగా యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. యోహాను సువార్త
8వ అధ్యాయము 11వ వచనము. ఆమె లేదు ప్రభువా అనెను. లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో. రెండవదిగా దేన్ని విడిచిపెట్టారట? అబ్బా, భలే షాకు మన వాళ్ళు ఏంటి, భలే షాకు. రెండవదిగా కుటుంబాన్ని మొట్టమొదటిగా విడిచిపెట్టాలి. రెండవదిగా మన జీవితాల్లో మనకు ఆటంకాన్ని తీసుకొచ్చేది ఏంటి తెలుసా? మన పాపాలే. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ పాపాన్ని విడిచిపెట్టు. పాపం అంటే ఏంటో మీరు అనుకోవచ్చు. పాపం అంటే ఏంటి చెప్పండి? పాపం అంటే ఏంటి? అంతే. ఆజ్ఞలు చాలా ఉన్నాయి. నూతన నిబంధన అనగానే ఎందుకు తెలుసా? ఆజ్ఞల సముదాయం. నూతన నిబంధన పాటించేవాడికి ఆజ్ఞలు లేవనుకుంటాడు. పాత నిబంధనలో వచ్చే నూతన నిబంధనలు ఆజ్ఞలు ఎక్కువ ఉన్నాయి, భయంకరమైనవి కూడా. పాత నిబంధనలో కన్నుకు కన్ను, పంటికి పన్ను, కన్నుకు కన్ను. ఈరోజు మనకు పంటికి పన్ను, కన్ను పెడదామంటే చేతులు కట్టేశాడు. ఏం కట్టేశాడు? నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావు, తనులు తినాల్సిందే, నువ్వు చేతులు కట్టుకోవాల్సి. అదే పాత నిబంధన అయితే కత్తి తీసుకుని వేసి పడేసేవాళ్ళు. ఈరోజు ఆజ్ఞ అతిక్రమే పాపం. ఈరోజు ఆజ్ఞ అతిక్రమే పాపం. పాపం అంటే వ్యభిచరించడము, మద్యం సేవించడము, దుర్భాషలాడము, ఇంకా ఈ దొంగతనం చేయటము, ఇంకా ఏమో కాదు. దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు వినకపోవటమే పాపం. ఆజ్ఞ, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనం తిరస్కరించటమే పాపం. ఈరోజు ప్రభు అంటాడు, నీ పాపాన్ని విడిచిపెట్టు. దేవునికి విరోధముగా మాట్లాడడం మానేసి, దేవునికి విరోధంగా జీవించడం మానేసి, నీలోని శరీర పాపములను చంపగలిగిన శక్తి దేవుని వాక్కుకు మాత్రమే ఉంది. దేవుని వాక్కుకు నువ్వు చోటు ఇవ్వు. ఈరోజు ఈ శరీరంలో ఉండే ఎటువంటి బలహీనమైన పాపమైనా సరే, ఎటువంటి బలహీనమైన పాపమైనా సరే, వాక్కు బాగు చేయగలదు. వాక్కు నిన్ను నడిపించగలదు. పాపం నుంచి నిన్ను దేవుని వైపు తిప్పగలదు. అందుకే అక్కడ వచ్చిన ఆ వ్యభిచారిని దేవుడు అంటున్నాడు, అమ్మా నేను కూడా నిన్ను ఏమి ఇక మీదట నీ పాపాన్ని నువ్వు మానుకో, విడిచిపెట్టు. నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టు. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనంలో ఏముంది? చదవండి. లూకా సువార్త ఎన్నిసార్లు చూపించాను. పాపా పేర్లు చక్కగా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. 39వ వచనం చదువు. ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాంతురాలు అని తనలో తాను అనుకునేను. ఎవరట? పాపాత్మురాలు అంటే పాపము చేసే స్త్రీ అని అర్థం, పాపం చేసే వ్యక్తి అని అర్థం. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఎవరి దగ్గరకు వచ్చిందట? ఎవరి దగ్గరకు వచ్చింది? యేసే దగ్గరకు వచ్చింది. యేసే దగ్గరకు వచ్చి ఏం చేస్తా ఉంది? నా పాపాన్ని నేను విడిచిపెడుతున్నాను దేవా, ఇక మీదట నేను పాపము చేయకుండా నా చుట్టూ నువ్వు కంచెమే అని ప్రభువును ఆశ్రయిస్తా ఉన్న ప్రభు అంటున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానం కలిగినవి నువ్వు ఇక వెళ్ళవు. అంటే ఇక మీదట నువ్వు పాపానికి దాసురాలుగా ఉండదు. విడిచిపెట్టు పాపాన్ని. రెండవదిగా మన పాపాన్ని మనం విడిచిపెట్టలేకపోతే, మన పాపాన్ని మనము దూరపరచుకోలేకపోతే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. ఈ పాపాన్ని విడిచిపెట్టడం 2 రకాలు. కొంతమంది పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెడతారు, కొంతమంది పాపాన్ని కొంచెముగా విడిచిపెట్టి కొంచెం ఏం చేస్తారు? దాచిపెట్టుకుంటారు.
పందివలే పొరలిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకోచివి ప్రభువా నీకే స్తోత్రము. కొంతమంది పాపాన్ని ఏం చేస్తారు తెలుసా? దాచిపెట్టుకుంటారు. అనగా సంపూర్ణమైన మారు మనసు వీరికి ఉండదు. వీరిలో ప్రముఖులు ఎవరు? మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారు? ఆ వరకు వచ్చేసరికి ఆమెకు అంత ఆత్మీయ జీవితం లేదు రాహేల్కి. ఆమెకు అంత ఆత్మీయ జీవితం లేదు రాహేల్కి. ఆమె లాభాలు కుమార్తె, అనగా దేవుడి గురించిన జ్ఞానము ఎక్కువగా లేని వ్యక్తి. దావీదు మహారాజు పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టలేకపోయాడు. ఏం చేశాడు? కొంచెం దాచిపెట్టుకుని కుక్క వల్లే మరలా తిరిగిన వ్యక్తిగా ఆయన మిగిలిపోయి శిక్షకు పాత్రుడిగా మారిపోయాడు. తన కుటుంబాన్ని ఎంత ప్రేమించాడు దావీదు, తన వల్ల తన నలుగురు బిడ్డలు చంపుకున్నాడు. ఎంత ఘోరం తెలుసా? ఈరోజు తన కుటుంబాన్ని అత్యధికంగా ప్రేమించిన వారిలో దావీదు మహారాజును కూడా మొట్టమొదటి స్థానంలో పెడితే, అదే కుటుంబాన్ని తన సుఖము కోసము చంపుకోవటం, తన పిల్లల్ని చంపుకోవటం. ఈరోజు చాలా మంది ఇవే జరుగుతా ఉన్నాయి. తన పిల్లల్ని వాళ్ళే చంపుకుంటున్నారు. వారి సుఖాల కోసం, వారి సంతోషాల కోసం పిల్లల సంతోషాన్ని చంపుతారు, పిల్లల సుఖాలను చంపుకుంటారు, పిల్లల హత్యలు కూడా చేస్తా ఉన్నారు. వ్యభిచారంలో నింపబడి చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళంతా ఎలాంటి వారంటే పాపాన్ని మరలా తవ్వుకునే వాళ్ళు. సొలొమోను సేమ్ దావీదు కుమారుడు సీన్. దేవుడు పాపం నుంచి విడిపించి తనను పవిత్రుగా చేసి తను అభిషేకించి రాజుగా నిర్ణయిస్తే చివరాకి ఏం చేశాడు? దేవాలయాన్ని కట్టిన చేతులే విగ్రహాలకి బలి ఇచ్చిన చేతులుగా మార్చబడ్డాడు. పాపాన్ని విడిచిపెట్టడం అంటే అప్పటికప్పుడు కన్నీరు కాచి, మనం పాపాన్ని విడిచిపెట్టే ప్రార్థన చేయండి, పశ్చాత్తాప ప్రార్థన చేయండి, పాప పరిహార ప్రార్థన చేయండి అంటే కన్నీళ్ళు ఓ లవలవలవలవలవల కలుస్తాడు. ఆ కొద్దిసేపే అయిపోయిన తర్వాత మళ్ళా యథారాజా మార్పు అనేది స్థిరంగా ఉండాలి. మార్పు అనేది శాశ్వతంగా ఉండాలి. 4 రోజులు భక్తిని కనబరుస్తే 5వ రోజు మరలా అదే రక్తి, అదే చీటి. ఇలాంటి విడిచిపెట్టడం కాదు మనం చేయాల్సింది. దేవుడు అంటున్నాడు, ఇక మీదట నీవు పాపము చేయకో, నీ జీవిత కాలంలో పాపం చేయకో, నీలో ఉండే పాపాన్ని సంపూర్ణంగా నువ్వు విడిచిపెట్టు. అందుకే చాలా మంది భక్తులు, సేవకులు భూస్థాపన ప్రార్థన ఖచ్చితంగా పడుకునేటప్పుడు 1 గంట చేస్తారు తెలుసా? ప్రభా ఈరోజు నీ రాకడ వస్తే నేను చేసిన ఈరోజు అంతా నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించు. ఈ రోజు గారు వాళ్ళు పాప క్షమాపణ కోరుకుంటారు. మనమైతే బెడ్ కనపడకూడదు, అన్నం తింటనే కొంతమంది కుటుంబాలు ఉంటాయి, ఆ దుప్పట్లు చూస్తేనే చాలు. కనీసం ఆ దుప్పట్లు కప్పుకొని అవసరం లే, ఆ బెడ్ మీద పడుకొని అవసరం లే, ఆ దుప్పట్లు చూసిన బెడ్ చూస్తే నిద్ర వస్తుంది. నన్ను కప్పుకో అని బెడ్షీట్ అంటా ఉంటే వెళ్ళి బెడ్ మీద టపక్కని కప్పుకుంటే పాపం భర్త మాట్లాడుతుంటాడు, ఈయన గురకలు వస్తుంటాయి. పాపం భార్య మాట్లాడుతుంటది, ఈయన గురకలు. ఏది భూస్థాపన ప్రార్థన? పాపాన్ని విడిచిపెట్టకుండా మనం దేవునిలో ఆనందించలేం, దేవునిలో సంతోషించలేం. బిలాము దేవుల్లో ఆనందిస్తున్నాడు అనుకుంటున్నాడు, బిలాము దేవుల్లో సంతోషిస్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ తాను దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నాడు అని, తాను భయంకరమైన మరణానికి పాత్రుడని బిలాము తెలుసుకోలేకపోయాడు. ఈరోజు మనం దేవుని సేవ చేస్తున్నాము, దేవుణ్ణి ఆనందిస్తున్నాము, దేవుణ్ణి జీవిస్తున్నాము, దేవుణ్ణి గడుపుతాము, ఒక అపోహలో ఉన్నామేమో. మన పాపాలని మనం మోస్తున్నామేమో, మన పాపాలు ఇంకా మనలో దాచిపెట్టుకుంటున్నామేమో. ఒకవేళ మన పాపాలను విడిచిపెట్టాలంటే ఆ రోజుకి విడిచిపెడుతున్నామేమో, ఆ క్షణానికి విడిచిపెడుతున్నామేమో. మరలా కుక్కతోక వంకనే. ఎన్నిసార్లు చెప్పినా కుక్కతోక వంకనే.
ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద సేవకులు ఎలా ఆశీర్వదించబడుతున్నారో, వారిలో ఉండే ప్రతి పాపేచ్ఛను, భోగేచ్ఛను వారు చంపుకునేవారిగా ఉన్నారు. ప్రార్థనలో ఆసక్తి కనపరిచేవారిగా ఉన్నారు. క్రైస్తవుడు అంటేనే ప్రార్థనకు యోధులని, ప్రార్థించే యోధులని అర్థం. ప్రార్థన లేకుండా పాపాన్ని మోస్తా ఉన్నాం. ఈరోజు నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. మొట్టమొదటిగా ఏంటి? ఏది దాన్ని విడిచిపెట్టాలి? కుటుంబాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా నీలో ఉండే పాపాన్ని విడిచిపెట్టాలి. మూడవదిగా మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనము. 9వ అధ్యాయము 14వ వచనము. వారు శిష్యులెద్దకు వచ్చి వారి చుట్టూ బహు జనులు కూడినట్టు శాస్త్రులు వారితో తర్కించుటై చూచిరి. వెంటనే జను సమూహమంతా ఆయన చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన ఎద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జను సమూహంలో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ ఎద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఆ తర్వాత మాటే అందుకు ఆయన, అవిశ్వాసం లేని తరములారా. చాలు. ఇప్పుడు ఏదైతే మూడోదిగా అబ్బా సిస్టర్ ఈరోజు టిఫిన్ గట్టిగా తిన్నట్టుంది. మూడోదిగా దేన్ని విడిచిపెట్టాలి? అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి. అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి అంటే మనలో ఏం రావాలి? విశ్వాసము రావాలి. అవిశ్వాసం. యేసుతో నడిచిన 12 మంది శిష్యుల్లో అక్కడ ఏం కనపరిచారు? అవిశ్వాసం. ఈరోజు దేవునితో మనం నడుస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ మనలో ఏముంది? అవిశ్వాసం. అవిశ్వాసిగా నువ్వు ఉండకని ప్రభు సెలవిస్తున్నాడు. మూర్ఖతరం వల్లరా, ఎంతవరకు నేను మీతో ఉండును? ఎందుకు మీరు అవిశ్వాసాన్ని కనపరుస్తున్నారు అని దేవాది దేవుడు తెలియజేస్తాడు. ఈరోజు మన జీవితంలో అవిశ్వాసం, ప్రతి విషయంలో అవిశ్వాసం ఉన్నా, మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో అవిశ్వాసం ఉన్నా, మన ఆరోగ్య విషయంలో అవిశ్వాసమే, మన నిద్రలో అవిశ్వాసమే, మన నడకలో అవిశ్వాసమే, మన పడుకోవటంలో అవిశ్వాసమే, మనం మాట్లాడటంలో అవిశ్వాసం, మనం జీవించడంలో అవిశ్వాసమే. అవిశ్వాసం. అందరూ గ్రూప్లో ఉన్న వాళ్ళు కానీ మాకు ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంటారు, అసలు నువ్వు ఏం మనిషివిలా ఇంత షుగర్ పెట్టుకుని నువ్వు చపాతీలు తినవు, నువ్వు డైటింగ్ చెయ్యవు, 3 పూటలు అన్నాలు తింటానంటావు. అసలు ఇది ఎక్కడ విడ్డూరవురా? అసలు ఇది నువ్వు మనిషివేనా? షుగర్ పేషెంట్లకు కావాల్సింది మంచి నిద్ర. నా నిద్ర గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నిద్రలు చాలా తక్కువ. మరి ఇన్ని పెట్టుకొని ఆ దొరికిన కాడ దొరికినట్టు స్వీట్లు తింటా ఉంటావు, ఏది పడితే తింటావు. అసలు నువ్వు ఎలా జీవిస్తున్నావు? వారి నేను ఒకటే చెప్పా, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను నమ్ముతున్నది మనుషుల్ని కాదు, నేను నమ్ముతున్నది డాక్టర్స్ కాదు. నేను ఎప్పుడు డాక్టర్స్ కాదు, నేను నమ్ముతున్నది ఎవరిని తెలుసా? వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు నమ్ముతా. అంతే. నా విశ్వాసం నాది. నా కిడ్నీలు పోతాయా? నన్ను కిడ్నీలు పోయే విధంగా ఆయన మారుస్తాడా? ఆయన ఇష్టం. నా దగ్గర కిడ్నీలు పోవు, నేను నమ్ముతాను. షుగర్ పేషెంట్లకు మొట్టమొదటిగా
ఫెయిల్ అయ్యేది ఏంటి తెలుసా? కిడ్నీ స్టోన్. నా కిడ్నీలు పోతుంది. నా విశ్వాసం కాదు. నేను 3 పూటలు అన్నది ఏంటా? నా విశ్వాసం కాదు. విశ్వాసం ఈరోజు నువ్వు నమ్మితే సమస్తము నీకు సాధ్యమే. నువ్వు నమ్మితే ఏదైనా సాధ్యమే. ఈరోజు రోగాన్ని చూసి భయపడి నేను చాలాసార్లు చెప్తుంటాను. నా కింద ఉన్న వాళ్ళు నాలా ఉంటారని ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉంటే చూద్దామంటే ఆహా, నేను రోగాన్ని చూసి భయపడను, రోగం నన్ను చూసి భయపడతాను. రోగాన్ని చూసి నేను భయపడను, రోగం నన్ను చూసి భయపెడతాను. ఇది దేవుని దగ్గర నేను నేర్చుకున్న విశ్వాసం. ఈరోజు మనం దేని ఎందైనా విశ్వాసం ఉంచాలి. మన సేవ ఎందు ఈరోజు చాలా మంది నిజంగా సేవైనా నాది, నిజంగా దేవుడు నాకు సేవనిచ్చాడా, దేవునికి ఇన్ని వేలు పెట్టినా దేవుడు నా జీవితాలను మార్చాడా, ఇది సేవేనా, ఇది పిలుపేనా? అవిశ్వాసం ఉంది. నీ సేవలో అవిశ్వాసమే, నీ పిలుపు మీద అవిశ్వాసమే, నీ నడక మీద అవిశ్వాసమే. ఎవరైనా వాక్యం చెబితే ఈ వాక్యం నా కొరకే మాట్లాడా మెచ్చుకొని మాట్లాడే, ఇది కూడా అవిశ్వాసమే. దేవుని వాక్యం మనతో మాట్లాడితే ఎవరైనా సంతోషపడతాడు. ప్రపంచంలో ఎవరైనా సరే కొంతమంది భయంకర విచిత్రమైన తోడేలు జాతి వాళ్ళు, తోడేలు జాతి. అందుకే దేవుడు అన్నాడు తోడేళ్ళు ఉంటారు జాగ్రత్త. ఈ తోడేలు జాతి వాళ్ళు ఎట్టాడంటే మా గురించే మాట్లాడతారులే. అవిశ్వాసం, ప్రతి విషయంలో అవిశ్వాసం. ఈరోజు నువ్వు అవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని కార్యాలను ఎలా చేయాలి? ఈరోజు నువ్వు అవిశ్వాసాన్ని కనపరుస్తే నీ కుటుంబం ఎలా విశ్వాసమైన కుటుంబంగా మార్చబడుతుంది. ఈ భూమి మీద క్రైస్తవులకు ఉండే పేరు విశ్వాసం. ఏమా కొంచెం పొగిడితే చాలు వెళ్ళిపోతారు వెనక్కి. అవిశ్వాసం అంట. క్రైస్తవులకు ఉండే పేరు అవిశ్వాసమా? విశ్వాసం. విశ్వాసం ఎందుకు అంటున్నారు? క్రీస్తు యందు విశ్వసించి అవిశ్వాసానికి దూరంగా ఉండేవాళ్ళు. కానీ ఈ కాలం క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ జీవితాలు ఎలా మారిపోయాయి తెలుసు? ఎలా మారిపోయాయి? అవిశ్వాసంతో జీవించే జీవితాలు, అవిశ్వాసంతో బ్రతికే బ్రతుకులు. ఏదైనా సరే ముందు డాక్టర్ సిస్టర్ గారు ఉన్నారు. ఆమెకి ఏదైనా వ్యాధి వచ్చినా ఏదైనా గూగుల్ ఇవ్వతే గూగుల్ నేర్చుకుంటున్నారు. ఆ గూగుల్ టప్టప్లో కొట్టి ఈ టాబ్లెట్స్ దేనికి, ఈ రోగం ఎందుకు వస్తుంది, ఈ రోగంలో లోపల ఏముంటుంది, ఇవి ఎన్ని ఉంటాయి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇవేమో ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీస్ చేసిందే ఎట్లా సాధ్యం? ఆమె అవిశ్వాసం దాన్ని వెతికే విధంగా మారుస్తుంది. అదే దేవుడి విశ్వాసం వచ్చి చూడు, ఎటువంటి వ్యాధైన రాని ప్రార్థిస్తే పోతుంది. చిన్న విశ్వాసం. ఎంత విశ్వాసమైనా, ఎంత విశ్వాసము, ఆవగింజంత విశ్వాసం. అందుకే ఇటు పక్క 23వ వచనం చూస్తే, అందుకు యేసు నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వాడికి సమస్తము సాధ్యమని చెప్పాడు. వెంటనే ఆ చిన్నవాడి తండ్రి నమ్ముచున్నాను, నమ్మకుండా నమ్మకుండా స్వస్థత రాదు, నమ్మకుండా ఆత్మ రాదు, నమ్మకుండా ఆశీర్వాదము రాదు, నమ్మకుండా జీవితంలో ఫలింపు రాదు. తన తండ్రి అంటున్నాడు, నువ్వు నమ్ముచున్నావా? నమ్ముచున్నాడు. ఎమ్మడేమైందట, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పిన కింద అపనమ్మకం అనే మాటకు కన్నీళ్లు విడిచి దేవా ఇది నువ్వు చెయ్యగలవో అని విశ్వాసంతో కేక పెట్టాడంట తండ్రి. అప్పుడు ఏమైందంటే చూడు, జనుల గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తులు వచ్చిన యేసు చూచి, మూగమైన చెవిటి దయమా వారిని వదిలిపోమో, ఇక వారిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించును. అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలువలాడించి వదిలిపోయాడు. అంతటా వాడు చచ్చిన వారి వలె ఉండేడు గనుక అనేకులు వాడు చనిపోయాడు. అయితే యేసు వాడిని చేయి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలబడను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు ఇప్పుడు వచ్చారు అయ్యారంతా మేమెందుకు ఆ దయ్యను వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగింది. అందుకు ఆయన ప్రార్థన వల్లనే
ఇదంట కింద ఉపవాసముల వల్లనే అని వ్రాయబడింది. కానీ మరి దేని వల్లనూ ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమని వారితో చెప్తున్నాను. ఈరోజు విశ్వాసం ఎలా కలుగుతుంది? ప్రార్థనతో విశ్వాసం కలుగుతుంది. అది ఎలాంటి ప్రార్థన అంట? ఏదైనా ఉపవాసం అంటే మనము కిలోమీటర్ దూరము పారిపోతాం. ఉపవాసం అంటే రేపు చూద్దాం ఎంతమంది ఎన్ని బలహీనతలు చెప్తారో. వస్తున్నారు కదా అక్కడి నుంచి కూడా ఎంతమంది బలహీనతలు చెప్తారో, ఎంతమంది ఏం చెప్తారో అందరూ యేసునామములో బలవంతంగా పెట్టేస్తారు. ఇది నా విశ్వాసం. విశ్వసించాలి. అవిశ్వాసిగా నీలో ఉండే అవిశ్వాసం నువ్వు విడిచిపెట్టకుండా నువ్వు ఏది చేయలేదు. అప్పుడప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ అప్పుడప్పుడు గుండెలో అని నొప్పితో నాకు సూది గుచ్చినట్టు నొప్పి వస్తూ ఉంటుంది. ఎట్లా వస్తుంటుంది? సూది గుచ్చినట్టు నొప్పి వస్తుంటుంది. వెంబడి చేయి ఇక్కడ పెట్టుకుని యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయాలి, యేసు నామమున ఈ యొక్క నొప్పి నా నుంచి తొలగిపోవునుగా కాని ప్రార్థించుకుంటాను. అయిపోయింది. 10 నిమిషాలు క్లియర్ అయిపోతుంది. గంతులేస్తాం, శ్రమ పడతాం, పరిగెడతాం. విశ్వాసానికి చోటు ఇవ్వకూడదు. విశ్వాసంతో ప్రార్థిస్తే సమస్తము సాధ్యమే. ఈరోజు ప్రతి విషయంలో విశ్వాసిగా ఉండాలి. అందుకే మూడవదిగా దేని విడిచిపెట్టాలంట? మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం చదివితే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం చదివితే, రాత్రి 4 జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనిడి, నేనే భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడి చెప్పాను. ఆశ అందరికీ ఉంచాలి. దేవుడితో నడవాలని, దేవుడితో జీవించాలని. మొదటి 2 అడుగులకు బలంగా వేస్తారు. అని తర్వాత అడుగులే గాలిని చూసి భయపడిపోతారు, సముద్రాన్ని చూసి భయపడిపోతారు, తుఫాను చూసి భయపడిపోతారు. ఎమ్మడి ఏమైపోతారు? మునిగిపోతూ ప్రారంభించి కేకలు పెడతారు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు. అందుకే దేవుడు అంటాడు అల్ప విశ్వాసి అంటే విశ్వాసము తక్కువగా ఉన్నవాడా, విశ్వాసము లేనివాడా, విశ్వసించలేనివాడా. ఎందుకు అల్ప విశ్వాసిగా జీవిస్తున్నావు? ఈరోజు మనలోనే అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని విడిచిపెట్టాలి. మూడవదిగా దేవుడు దేని విడిచిపెట్టమంటున్నాడు? అల్ప విశ్వాసాన్ని. మొదటి కుటుంబాన్ని విడిచిపెట్టాలి, అది ఆ కుటుంబ బంధకాలను విడిచిపెట్టాలి. రెండవదిగా పాపాన్ని విడిచిపెట్టాలి. మూడవదిగా మనలో ఉండే అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి. నీ కుటుంబంలో ఇది లేదంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి, అవిశ్వాసాన్ని కలవచ్చు, దేవుడు ఇస్తాడు. 4వదిగా చూద్దాం లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనము. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనము. ఆయన సంచరించి ఎరుగో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చునేను. ఇదిగో సుక్కపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడబోరేను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండటం వలన చూడలేకపోయారు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నానని నేను ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకొని అతనికి 400 మరలా చెల్లుతున్నని ప్రభుతో చెప్పాను. హల్లెలూయా. 4వదిగా ఇతను ఎలాంటి వాడంటే మొట్టమొదటిగా సుంకపు గుత్తదారు, ట్యాక్స్ కలెక్టర్.
ఇంకా ఇంకో చక్కటి మాట రాయించారు. అన్యాయం చక్కగా రాయించారు, చదవండి రా. మొదట 2వ వచనం చదవండి. సుంకపు ధనవంతుడనై ఎలాంటి వాడట? ధనవంతుడనై ఆస్తిపరుడు, ధనవంతుడు. 4వదిగా మనం దేన్ని విడిచిపెట్టాలంటే ధనాపేక్షను విడిచిపెట్టాలి. ఏదని? డబ్బు కోసం జీవించకూడదు, డబ్బు కోసము బ్రతకకూడదు, డబ్బే సర్వస్వంగా మనము ఉండకూడదు. ఇంకా డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది, డబ్బు వస్తుందంటే అంతే. మా సొంత సహోదరుడు ఎవరో కాదు, నా సొంత తమ్ముడు. డబ్బు వస్తుంది అని వాడి శరీరాన్ని గుల్లపరుచుకుంటున్నాడు, తల్లిదండ్రుల శరీరాన్ని గుల్లపరుస్తున్నాడు, అందరినీ బాధ పెడుతున్నాడు. ఏమంటే డబ్బు వస్తుంది, ఆ డబ్బు రాకుండా నేను ఇబ్బంది పడతా. యేసయ్యతో విశ్వాసంతో మనం ప్రార్థిస్తే, నేను కష్టపడద్దని చెప్పట్లేదు, కష్టపడాలి, కానీ ధనమే సర్వస్వము, ధనమే సుఖం అని మనం ఎప్పుడు మనము భావించకూడదు. ఈరోజు చక్కగా ధనవంతులుగా ధనాపేక్షగా జీవించాడు. ఇప్పుడు క్రీస్తుని కనుగొనగానే, క్రీస్తు మాట్లాడగానే ఏమంటున్నాడు? ఇంతవరకు సంపాదించిన ధనంలో సగము బీదలకు ఇచ్చేస్తా ఉన్నాను, సగము అన్యాయంగా సంపాదించిన ఏదైనా ఉంటే 4 రెట్లు వారికి తిరిగి ఇస్తాను. ఆయన ఏం పోయింది తెలుసా? ధనాపేక్ష పోయింది. క్రీస్తుతో మాట్లాడితే చాలు, ధనాపేక్ష ఉండదు. క్రీస్తుతో మాట్లాడితే చాలు, ధనం పైన మనకు ఆశ ఉండదు. ఈరోజు ధనం పైన ఆశ కలిగి ధనము 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 ధనమని వెంబడించిన వారు ఎవరు బాగుపడ్డారు? ఎవరు బాగుపడ్డారు? కోల్గేట్లో పెద్ద పెద్ద బిల్ గేట్స్ కానీ ఇలాంటి వాళ్ళంతా క్రీస్తుకు లోబడి, క్రీస్తు మాటకు విధేయత కలిగి జీవించిన వాళ్ళు కనుక ఆశీర్వించబడ్డారు. కోల్గేట్ కంపెనీలో 90% ఏసైకి వాటా, ఏసు క్రైస్తు వాటా, 10% మాత్రమే కంపెనీ వాళ్ళకి. దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఆశీర్వించడా? ఆశీర్వించడా? ధనాపేక్ష మన జీవితాల్లో ఉన్నప్పుడు ధనాపేక్ష మనం విడిచిపెట్టాలి. మత్తయి సువార్త 19:16 మనం చూస్తే, ఒక ధనవంతుడు ఎవరి దగ్గరకు వచ్చారంట? వచ్చి ఏమడుగుతున్నాడు? పరలోక రాజ్యానికి నేను పోవాలి అంటే నేను ఏం చేయాలి? నాయన, నీ పొరుగు వారిని ప్రేమించు, బీదలకు పంచిపెట్టినప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నాను, ఇంకా ఏం చేయాలంటే నీకు కలిగిన ధనాలంతటి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు. ఆయన ఏమంటున్నాడు? ఇది నా వల్ల ధనాపేక్ష. ఈరోజు 4వదిగా ధనాపేక్ష ఉండదు. మన జీవితాల్లో ధనం వైపు మనం చూసినప్పుడు, మన జీవితాల్లో ధనాపేక్ష మనలో వచ్చినప్పుడు నిజంగా మన ఆత్మీయ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి, ఆత్మీయ జీవితాలు పాడైపోతాయి. ఒక్కసారి ధనం పైన ఆశ పడితే ఇక మళ్ళీ వాడు బయటికి రావటం చాలా కష్టం. అందుకే నాకు చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు, నువ్వు ఎందుకు హైదరాబాద్ పట్టణంలో ఉండి నువ్వు ఎందుకు ఇంత బీద పరిస్థితుల్లో బ్రతుకుతా ఉంటావు, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటావు, ఏదన్నా చెయ్యి. నేను చేయలేక కాదు, కష్టపడలేక కాక, ఒక్కసారి ధనం వైపు మన పాదాలు అడుగు వేస్తే క్రీస్తుని మనం విడిచిపెడతాం. అందుకే ప్రభు అంటాడు, ఇద్దరికి దాసులుగా ఉండదండి. ఎవరికి దాసులుగా ఉండదంట? ఇద్దరికి ఉండకూడదు. ఎవరి కోరికంట? దేవునికి ధనానికి దాసు. ఎవరికి? ఒక్కరికే ఉండండి. నువ్వు ధనానికి దాసులుగా ఉన్నావా? పో, ధనం వైపు పోతావు. నువ్వు దేవునికి దాసులుగా ఉన్నావా? దేవుడు నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే ఎలీషా అంటున్నాడు గేహాజీతో, ఏమంటున్నాడు? ధనం సంపాదించుకునేటకు ఇది సమయమా? అందుకే 4వదిగా ప్రభు అంటున్నాడు, నీలో ఉండే ధనాపేక్ష చంపే, నీలో ఉండే ధనాపేక్షను విడిచిపెట్టు. ధనం 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 అని నువ్వు పరిగెత్తనే పరిగెత్త, అప్పుడు నీవు దేవుని ద్వారా ఆశీర్వదించబడతావని ప్రభు సెలవిస్తున్నాడు. 5వదిగా చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయం 16వ వచనం.
ఆదికాండము 26వ అధ్యాయం 16వ వచనం. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడు కనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలలో త్రవ్వగా జల్లులు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహసించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. ఏంట ఐదవదిగా ఈయన బావులు తవ్విస్తే ఈ బావులు మావి అంటున్నాడు. మరి ఈయనేమంటున్నాడు? సమాధానం కలిగి పక్కకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఐదవదిగా శత్రుత్వాన్ని విడిచిపెట్టాలి. ఇస్సాకుతో వాళ్ళు ఏం చేస్తున్నారు? శత్రుత్వంగా ఈయన త్రవ్వించుతో అని వారు మావేని శత్రుత్వాన్ని ఇస్సాకుతో కనపరుస్తున్నారు, పెంచుకుంటున్నారు. ఈరోజు శత్రుత్వం మనలో ఉండకూడదు. ఏముండకూడదు? శత్రుత్వాన్ని మనం విడిచిపెట్టాలి. వాడు అలాంటివాడు, వాడు ఇలాంటివాడు, వాడికి నాకు అసలు పడదు, వేసేస్తావాడు కనిపిస్తే అని మనం శత్రుత్వాన్ని పెంచుకోకూడదు. ఈరోజు మనల్ని హింసించే వారి కొరకు కూడా మనం ఏం చేయాలంటే 5 మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం అండి. 5వ అధ్యాయం 43వ వచనం. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏం చేయాలంటే శత్రువులు ఏం చేయాలంట? ప్రేమించాలి. వాళ్ళని హింసించు వారి కొరకు మన వాళ్ళు ఉంటారు. వీళ్ళకి శత్రువుగాని ఎవరన్నా అనుకుంటే ఇంకా వారి గురించి ఉదయం మొదలు పెడితే రాత్రి దాకా చెప్తానే ఉంటారు. వాళ్ళు అట్టటోళ్ళు, వాళ్ళు ఇట్టటోళ్ళు, వాళ్ళ జీవితం అది, వాళ్ళ బతుకుది, వాళ్ళని ఇట్టన్నా, నేను ఇట్టన్నా, నేను అట్టన్నా, ఇట్టన్నా. వాళ్ళు కనిపిస్తే ఎదురుగా ముఖంలోనే శత్రుత్వం కనిపించాలి. ఆ ముఖం చూసి ఇంటికి రాని కూడా భయపడి పారిపోయేవారుగా ఉంటారు. కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి, నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ఎందుకు శత్రుత్వాన్ని పెంచుకోవాలి? అదే చెప్పాను కదా, మా కుటుంబాలు ఒకరు విరోధంగా జీవించారు. నిజంగా వారి కొరకు మేము ప్రార్థించాం, వారి గురించి మేము ఏం కొట్లాడలేదు, జస్ట్ ప్రార్థిస్తే ఏమైంది తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినట్టుగా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం సెలవిచ్చినట్టుగా, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఎత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడినది. కాబట్టి నీ శత్రువు ఆకలి ఉంటే అతనికి భోజనం పెట్టుము, తప్పికొని ఉంటే దాహమేమో. అలా చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వల్ల జయించబడక మేలు చేత కీడును చేయించు. మేము అదే చేస్తాం. ఈరోజు నాకు ఎవరైనా శత్రువులుగా నాకు అనిపిస్తే ఏం చేస్తాను? సార్ గురించి ప్రార్థన. ఈరోజు మన జీవితంలో శత్రుత్వాన్ని మనం విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? శత్రుత్వం. మన శత్రుత్వం ఎవరు తెలుసా? చీకటి అంధకార దురాత్మ సంబంధాలతో, లోక అధికారులతో, దుష్ట దురాత్మలతోనే మన శత్రుత్వం తప్ప మనుషులతో మన శత్రుత్వం కాదు. ఈరోజు మనకు శత్రువులు ఈ భూమి మీద అపవాది తప్ప ఇంకెవ్వరు లేరు, అందరూ సహోదరులే. ఏమంటే ఆత్మీయ జీవితం లేని వారికి మనం దూరంగా జీవించటం మంచిది, లోకస్తులకు దూరంగా జీవించడం మంచిది. కానీ మన శత్రుత్వాన్ని ఎక్కడ ఎవరితో పెట్టుకునే వారిగా ఉండకూడదు.
ఐదవదిగా ఏం విడిచిపెట్టాలి? మొట్టమొదటిగా ఏం విడిచిపెట్టాలి? కుటుంబ బాంధవ్యాన్ని, కుటుంబ బంధకాల్ని విడిచిపెట్టాలి. రెండవదిగా పాపాన్ని విడిచిపెట్టాలి. మూడవదిగా నాలుగవదిగా ధనాపేక్ష. ఐదవదిగా శత్రుత్వాన్ని విడిచిపెట్టాలి. ఆరవదిగా ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనం. నేను 35 వచనం. నేను రెకాబీయుల ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పెద్దలుడగు రేకాబు కుమారుడైన యెహోవనాదాబు, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసము తాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములలో దీర్ఘశాంతమగునట్లు మీ దినములన్నీ గూడారంలోనే మీరు నివసించుకోవాలని అతను మాకు ఆజ్ఞాపించాను. ఏంటంట, రేకాబీయులు అనే ఒక జాతి, ఒక సంతతి ఉన్నారు. వారి పితరులు చెప్పారు, మీరు ద్రాక్షారసంని ఎన్నటికీ ముట్టదు, అలాగే మీరు విత్తనాలు వేయద్దు, ఇల్లు కట్టుకోవద్దు, ఇంకా ద్రాక్ష తోటలు నాటవద్దు, అవి మీకు ఉండకూడదు, మీరు పరవాసులుగానే జీవించాలి. ఈరోజు మన పితలు చెప్పిన మాట ఎవడింటాడు? సొంత ఈ లోకంలో నాయన చెప్పిన మాటనే మనకి ఇదము. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంట, వాళ్ళ పితరులు చెప్పిన మాటను దాటకుండా దేవుడే సెలవిస్తాడు. ఇర్మియాతో నువ్వు వెళ్ళి వాళ్ళకి ద్రాక్షారసం తాగుతారని చూడు, తాగట్లా. ఆరోదిగా శరీర సుఖాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? మనం ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? సుఖంగా గుడారాల్లో బతకలేక చేయలేక ఒక ఇల్లుంటే చక్కగా సుఖంగా గాలి నుంచి కానీ, వర్షం నుంచి కానీ, ఎండ నుంచి కానీ మనకు సేఫ్టీ ఉంటుంది, శుభ్రంగా ఉంటాం, నీట్గా ఉంటుంది, రక్షణగా ఉంటుంది అనుకుంటాం కదా, శరీర సుఖం. ఈరోజు నువ్వు ద్రాక్షరసాన్ని, ఇంటిని, విత్తనాలు వీటన్నిటిని చేయకుండా నువ్వు కేవలం గుడారాల్లో నివసించే వ్యక్తిగా ఉంటున్నావు అంటే నువ్వు ఎంతగా వాటిని విడిచిపెట్టి ఉండాలి. రేకాబీయులు శరీర సుఖాలను విడిచిపెట్టారు. ఈరోజు మనం దేన్ని విడిచిపెడుతున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకా సువార్త 22లో ఏమన్నాడు తెలుసా? 22:18 ఏమన్నాడు తెలుసా? ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం తాగని మీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారు? నేను దేవుని రాజ్యం వచ్చేంత వరకు ద్రాక్షరసాన్ని ద్రాక్షరసం శరీరానికి సుఖాన్ని ఇస్తుంది, మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. కానీ వాటిని మేము ముట్టము. ఈరోజు శరీర సుఖాల కోసం బ్రతుకుతా ఉన్నాం. ఏ తాగితే ఏమొచ్చారైనా మత్తు వచ్చారు, మత్తు కోసం తాగుతాం. ఈరోజు గంజాయిలు కానీ, ఈరోజు ట్యాబ్లెట్స్ కానీ, ఈరోజు మద్యము కానీ, ఈరోజు బీర్లు కానీ, ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఇవన్నీ దేనికోసం వాడతారు? శరీర సుఖాల కోసం. వ్యభిచారం ఎందుకు చేస్తారు? శరీర సుఖాల కోసం. పెద్ద పెద్ద ఇల్లులు ఎందుకు కట్టుకుంటారు? శరీర సుఖాల కోసం. క్రైస్తవుడా, నువ్వు దీని నుంచి దూరంగా పారిపో, విడిచిపెట్టు. నీ శరీరాన్ని సుఖపెట్టవద్దు. నువ్వు ప్రతిదినమైన శిలువనే కాడిని ఎత్తుకొని ఆయన వెంబడించే వ్యక్తిగానే ఉండాలి. శరీరానికి సుఖపెట్టిన సంఘము అభివృద్ధి కాదు, శరీరానికి సుఖపెట్టిన కుటుంబము వర్ధిల్లదు. ఈరోజు అలా వర్ధిల్లకుండా మనమే పాడు చేసుకునే వారిగా ఉంటున్నాం. ఆరోగ్యంగా నీ శరీర సుఖాలను విడిచిపెట్టాలి. ఎలా ఉన్నా నువ్వు జీవించడానికి ఇష్టపడాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళ ఇంట్లో కింద వండుకుంటారు చాలా చక్కగా. పక్కింటికి వచ్చేసరికి అబ్బా నాకు నడుములో పురుగు, నేను కింద వండుకోలేను,
నా కోసం మంచం కావాలి. ఏం కావచ్చా? ఆఖరికి ఇంట్లో పోయి చూస్తే ఎలా ఉంటుంది అసలు? బండ మీద పడుకుంటారు. ఎలా బ్రతుకుతా ఉన్నారు చూడండి, ఎలా జీవిస్తున్నారు చూడండి. శరీర సుఖాల కోసం జీవించేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. శరీర సుఖాల కోసం బ్రతికేవారు దేవుని రాజ్యంలో ఆనందించలేరు, సంతోషించలేరు. పౌలు గారు, శీల, ఇంకా చాలా మంది చలికి నిద్రపోయారు. ఎక్కడ దొరికితే అక్కడ పడుకున్నారు, వేదన పడ్డారు. ఈరోజు మనకు ఒక మాట అంటాడు, నాకు ఆశ్చర్యం వేస్తారు. మా ఇంట్లో తప్ప మాకు ఎక్కడ నిద్ర రాదు. ఈ టటోలని నక్సలైట్ ఉన్న ప్రాంతానికి పంపించి సేవ చేయమని చెప్పాలి. అడవుల్లో పడుకుంటాడు, సేవ చేయమని చెప్పాలి. దేవుని సంఘములో నిద్రించుట ధన్యత. ఆ ధన్యతను విడిచిపెట్టి మా ఇంట్లో నాకటే ఉన్నది, ఇంటికి పో, దేవార్పణమని పడుకుంటాం అంతే. దేవుడు ఈరోజు నాకు ఈ స్థలాన్ని ఇచ్చాడు, ఈ స్థలంలో నేను సుఖిస్తా. ఏ ఇంటికి వెళ్ళి మంచాల మీద పడుకోను, కిందే పడుకుంటాను. మంచాల మీదే పుట్టి పెరగల, మంచాల మీదే పుట్టి బ్రతకాల. ఏ ఇంటికి వెళ్ళు కిందే పడుకుంటాను. వాళ్ళ ఇంట్లో మంచాలు ఉన్నా కూడా నేను కిందే పడుకుంటాను. ఎందుకు? ఒకరికి ఇబ్బందికరంగా నేను ఎప్పుడు జీవించను. అంటే శరీర సుఖాన్ని మనం చంపేసుకోవాలి. ఎక్కడ దొరికితే అక్కడ నిద్రపోయేటట్టు ఉండాలి. దోమలు గుట్లో నిద్రపోవాలి. దేవుని సేవ అంటే తమాషా? దేవుని సేవ అంటే తమాషా? ఈరోజు శరీర సుఖాన్ని చంపుకునే వారిగా ఉండాలి, శరీర ఆశల్ని చంపుకునే వారిగా ఉండాలి, శరీర కోరికలను చంపుకునే వారిగా ఉండాలి. ఒకసారి నాకు ఆశ్చర్యం వేసింది. ఒక సహోదరి ఆమెకు టిఫిన్ తీసుకొని ఇచ్చారు. ఆమె 3 పూరి తిని ఒక పూరి దాచిపెట్టుకుంది. మనకు ఈ వేస్ట్ అయితే నాకు నచ్చదుగా, తీసుకొని ఆ పూరి తీసుకొని తినేసేది. ఆమె నిద్రించి మధ్యాహ్నం వేసి నా పూరి ఎక్కడ నాకు అదే పూరి కావాలి. ఆమె కొత్త పూరి గురించి అంటే నాకు అదే పూరి కావాలి. ఇచ్చుంటారు శరీర సుఖాల కోసం శరీర కార్యాలను మనం విడిచిపెట్టే వారిగా మనము ఉండాలి. 7వదిగా చెప్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనము. అందుకు ఆయన, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పని. ఏం తీశారు ఆయన? మార్కు తీశారా? ఏం తీశారు? మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం అని చెప్పాను నేను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని అని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 7వదిగా పైనుంచి పేతురు గారు అంటారు, మేము సమస్తమును విడిచిపెట్టి. 7వదిగా ఏదాన్ని విడిచిపెట్టాలంట? కూర్చున్నా వేసే, బ్రతికినా వేసే, జీవించిన. అందుకే అంటే దీనికి ఉదాహరణగా పౌలు గారు చెప్పచ్చు. నా ఇష్టాల్ని కూడా ఆయన పెంట కుప్పలుగా మార్చుకున్నాడు. తన ఇష్టాలు ఎలా మార్చుకున్నాడంట? పెంట కుప్పలుగా, తనకు ఏది ఇష్టములో వాటిని నష్టములుగా చేసుకున్నాడంట. దీన్ని సమస్తమును విడిచిపెట్టుట. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు మంచి సైనికుల వల్ల పోరాడి తిని, నా పరుగు కడముట్టి తిని, నా కొరకు నీతి కిరీటము దాచించాడు. ఇదే ఏంటి? సమస్తమును విడిచిపెట్టి
క్రీస్తే సమస్తం. క్రీస్తు కొరకే బ్రతకటం, క్రీస్తు కొరకే జీవించడం, క్రీస్తు కొరకే ఉండటం. అది విశ్వాసులైనా సేవకులైనా. ఈ విధంగా మన సంఘం కుటుంబం చూడండి, ఎంతగా ఆశీర్వదించబడిన కుటుంబం. దేవుని కొరకు ఆదివారం పనిచేయటం ఎంత విశ్వాసం అది, ఎంత విశ్వాసం. అసలు ఆ విశ్వాసం ఆశ్చర్యం వేస్తుంది, ఆ విశ్వాసము ఆశ్చర్యాన్ని కనపరుస్తుంది. అందుకే వాళ్ళ కుటుంబం కలిగిన దాంట్లో మంచుకున్నారు, హైదరాబాద్లో ఇల్లు సంపాదించుకున్నారు, కష్టపడుతున్నారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. దేవుడి పైన ఆధారపడిన వాళ్ళు, ఆడుకున్న వాళ్ళు ఎన్నటికీ సిగ్గునందరూ. సమస్తమును విడిచిపెట్టి క్రీస్తును వెంబడించడం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు? సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఏదైనా సమస్తాన్ని విడిచిపెట్టిన వారుగానే మనము ఉండాలి. ఒక్కసారి లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం తీయండి. మరియు ఆయన అందరితో ఇతరులను, ఎవడైనా నన్ను వెంబడింపబోయినట్లా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్న వాడు దాన్ని రక్షించుకును. ఎట్లట? ప్రతిదినం ఏం చేయాలంట? ఇది బాగా కష్టపడ్డ సేవకి ఈరోజు ఏం పోయినావులే అంటే అవుతుందా? కాదు. ప్రతిదినం ఆయన సిలువ కాడిని ఎత్తుకొని పరిగెత్తాలి. దీన్ని బట్టి అర్థం ఏంటంటే చావైనా తీస్తే బ్రతుకైనా తీస్తే అంతే. ఇంకొక మారు మాట మన జీవితంలో ఉండకూడదు. అందుకే యేసయ్య గారు అన్నిటిని విడిచిపెట్టి అందరినీ విడిచిపెట్టాడు. కాబట్టి కొన్ని వేల సంఘాలు స్థాపించండి, వందలు కాదు, వేల సంఘాలు ఉంటాయి దానికి. ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు పెద్దకొస్తూ వాళ్ళు వేల సంఘాలు ఉంటాయి. ఎంత గొప్ప ధన్యత! ఎందుకు? సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు జీవించగలిగారు, బ్రతకగలిగారు. ఇన్ని విడిచిపెట్టాలంట. చూడండి, ఎన్ని విడిచిపెట్టాలంట? ఇన్ని విడిచిపెట్టాలంట. ఇన్ని విడిచిపెడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అసలు నీరు వెనక్క తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితులు నీకు ఎప్పటికీ రావు. నేను ఒక చిన్న మీటింగ్ మనం చేసిన ఎంత మీటింగ్, చాలా చిన్న మీటింగ్ బాపట్లలో, దానికే మనం ఉప్పొంగిపోయాం. రేపు దేవుడు మనల్ని హెచ్చిస్తే, మన ద్వారా స్వస్థతలు దయచేస్తే, మన ద్వారా చనిపోయిన వారిని లేపితే, మన ద్వారా అనేక సంఘాన్ని స్థాపిస్తే అసలు ఉంటావా? నేనైతే వాయించుకుంటానే ఉంటాను. మనమేనా ఏదో మా తమ్ముడు కారు తెచ్చుకొని పోయినందుకే మన ఆనందానికి రేపు దేవుడు మనకే నాకు కారు ఇస్తే ఉంటావా బాబు? ఆ కారు మీద పడి కొట్టుకుంటా ఉంటామేమో. నిజంగా అలాంటి దేవుడు చేయగలడు, అలాంటి కార్యాలు చేయగలడు. ఆయన గొప్పగా మన గురించి ఆలోచిస్తా ఉంటే మనం ఎలా ఆలోచిస్తున్నాం ఆయన గురించి? నా దేవుడు నాకేమి చేయడు, నా దేవుడు నాకేమి ఇవ్వడు. 10 మంది కుమారులు కలిగిన సంతానము కంటే ఒక్క కుమారుడు కలిగి దేవునికి మహిమకరంగా జీవించిన సంతానము గొప్పగా ఆశ్రయించబడతారు. ఒక స్త్రీకి 10 మంది సంతానం ఉన్నారు, ఇంకో స్త్రీకి సంతానం లేదు. 10 మంది తర్వాత ఈ స్త్రీకి 11వదిగా ఒక్క కుమారుడిని దేవుడు ఇస్తే, ఆ ఒక్క కుమారుడు 10 మంది మీద అధికారాన్ని చెలాయించే వ్యక్తిగా మారాడు. ఇప్పుడు ఎవరు గొప్పలు? ఒక్క కుమారుడున్న తల్లే గొప్పది. పందులు కట్టినట్టు మన సంతానం ఎంతమంది కన్నారనేది ఇంపార్టెంట్ కాదు. మనకు కలిగిన సంతానము దేవునికి మనం ఎంత గొప్పగా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. కనుక లేటుగా ఇచ్చిన లేటెస్ట్గా ఇస్తాడు, లేటుగా ఇచ్చిన ఘనంగా ఇస్తాడు, లేటుగా ఇచ్చిన
గొప్పగా ఇస్తాడు. ఆశీర్వాదాలు ఆపుతున్నారంటే మనం వీటన్నింటి విడిచిపెట్టాలని అర్థం. ఆయన ఆశీర్వాదాలను విడిచిపెట్టడం మొదలు పెట్టాడనుకో, మనకి ఇవ్వడం మొదలు పెట్టాడనుకో, చెప్తున్నా కదా, నేనైతే వాయించులా కొట్టుకుంటానే ఉంటాను. మన జీవితానికి నిజంగా చిన్న ఆశీర్వాదం చాలు పొంగిపోతాం, ఉబ్బి తబ్బిబ్బైపోతాం. అసలు మనం దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాదు ఒకసారి. అలాంటి దేవుడు ఘనంగా ఆశీర్వదిస్తే, ఘనంగా దీవిస్తే ఇంకెంత గొప్పగా మార్చబడతామనేది ఒకసారి ఆలోచించండి. కాబట్టి వీటన్నిటిని మీరు మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. బుక్కులు మూసారా? మూయండి. బైబిల్ తెలిసిన పోయి వీడికి స్టాండ్ ఏదో వచ్చి దొరికినట్టు చూడు. ఆ చెప్పండి, వాక్య వంశం ఏంటి? దేన్ని విడిచిపెట్టుట? సమస్తాన్ని విడిచిపెట్టి అంటే భర్తను వదిలేస్తారు, అంటే భార్యను వదిలేస్తారు, అంటే కొడతారు ఆయన. ఒరే నువ్వు ఏ వాక్యం చెప్పినవు రాని ఆ ముందు అన్నేసాక అన్నింటి కాదు. కానీ నేను చెప్పినవన్నీ పోయి ఇంట్లో భర్తతో ఒకసారి కొట్టాడు. మా పాస్టర్ ఎప్పుడో చెప్పాడు నేను విడిచిపెట్టామని. ఆడొచ్చి నాతో కొట్లాడమని. ఏ వాక్యం చెప్తున్నావు వచ్చినాడు బా అంతే కదా నాయన. ఇంకా నేను చేయొద్దండి. భర్తలు భార్యతో కొట్లాడినప్పుడు మా పాస్టర్ చెప్పినాడు నేను ఎప్పుడు విడిచిపెట్టామన్నాడు. గయ్యాలి నీకు సంసార కష్టం ఉన్నాడు విడిచిపెట్టామని చెప్తే ఆ వచ్చి నా మీద కూర్చుంటాను. దయచేసి అలాంటివి కాదు, కానీ నేను చెప్పిన 7 విడిచిపెడితే చాలు. మొట్టమొదటిది ఏంటి? కుటుంబ బాంధవ్యాలను, కుటుంబ బంధకాలని విడిచిపెట్టాడు. అంటే కుటుంబానికి వాళ్ళ ముఖం మనకు, మన ముఖం వాళ్ళకు చీపు అని అంటూ దాని ఉద్దేశం కాదు. వల్ల మీరు అపార్థం చేసుకోవాలి. కుటుంబ బంధకాల్ని దేవుడు ఎందుకు దూరంగా పెడతారంటే మన ఆత్మీయ జీవితాల్ని వెనక్కి లాగేవారు ఎవరు తెలుసా? రక్త సంబంధికులే. అందుకే దేవుడు వారిని ఎప్పుడు తెచ్చాలి. రెండవదిగా పాపాన్ని విడిచిపెట్టుట. ఈ పాపం ఉన్నంత వరకు నీవు ఫలించలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు. నేను వెనక్కి లాగేది నీ పాపం, నీ ఆశీర్వాదం అడ్డంకులు నీ పాపం. మూడవదిగా అవిశ్వాసాన్ని. జరుగుతాడో జరగదు, వస్తాడో రాడు, ఉంటాడో ఉంటాడు, పోతాడో పోడో. నిజం. కొంతమంది ఆశ్చర్యం వేస్తుంది. అంటే నాకు నిజంగా ఆశ్చర్యం, అంటే నాకు షాక్ అవుతుంది. అండ్ బిలీవింగ్ గాడ్, నేను ఖచ్చితంగా దేవుని గట్టిగా నమ్ముతాను. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా నేను సజీవ లెక్కలోనే ఉంటా. నేను చాలా గొప్ప సేవ చేయాలి, ఇది ఫస్ట్ నేను నమ్మేది. ఇంకా నేను బ్రతుకును ఆలోచన అసలు అక్కడ రాదు. సిస్టర్ గారు అప్పుడప్పుడు అంటాడు, నువ్వు పోతే నా పని. నేను పోతానని చెప్పినా, నువ్వు పోతే నా పరిస్థితి ఏంటి బ్రదర్ అంటారు. అసలు నేను పోతేగా పోయేవాళ్ళని ఎప్పుడు పోయేవాళ్ళు. ఆయన సేవ చేయాలి, ఆయన పిలిచాడు, ఆయన సేవ చేయతే పోతాం. అవిశ్వాసం. ఈరోజు సేవకులుగా పిలువబడిన వాళ్ళు ఎందుకు పోతారండి? పోవడానికి పిలిచాడు ఆయన. అవిశ్వాసం. ప్రపంచాన్ని చుట్టొచ్చైనా సజీవుడిగానే ఉంటాను. సముద్రంలో నడిచిన సజీవుడిగానే ఉంటా, అగ్ని మధ్యలో నడిచిన సజీవుడిగా ఉంటా, నా బండి ఎన్నిసార్లు రిపేర్ అయిన సజీవుడిగా ఉంటా, సజీవుడిగానే ఉంటాను. అవును, విశ్వాసం. దయచేసి అవిశ్వాసాన్ని కనపరుచుకోవద్దండి. 4వదిగా దేని విడిచిపెట్టాలి? అనాపేక్ష విడిచిపెట్టాలి. 5వదిగా శత్రుత్వం విడిచిపెట్టాలి. 6వదిగా అయిపోయి సచ్చింది గొర్రె. శరీర సుఖములను విడిచిపెట్టాలి. 7వదిగా సమస్తములను. కనుక ఇవన్నీ విడిచిపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించగలడు, మనల్ని ఆశీర్వదించగలడు. మరి ప్రతి ఒక్కరు మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకోండి.
పేదన కలిగిన దేశమందు వేగువ వెలుగై నిలచినావు. నిజమనతోడై అభివృద్ధి పరచి సింహాసనమిచ్చినావు. పేదన కలిగిన దేశమందు వేగువ వెలుగై నిలిచినావు. నిజమనతోడై అభివృద్ధి పరచి సింహాసనమిచ్చినావు. ఆలదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం అనుదిన అనుక్షణం నీతో నా జీవితం. ఆలదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం అనుదిన నీవే నా సంతోషకరము, రక్షణము, మహాశైలము. నీవే నా రక్షణము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నడిపించుచున్నావు. సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక.